Clap, clap, Joy, clap, clap. Clap, clap, clap. Clap. అల్లుడే చెప్పు, అల్లుడే చెప్పు, అల్లుడే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇందు వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి డోర్నాలకు ఆటోలో వెళ్తున్నాం. ఆటో డ్రైవర్ కొంచెం టెన్షన్గా భయపడుతున్నాం. మేము వెనక ఏం చేస్తున్నామని మేము వీడియో చేసుకుంటాం, అందుకే వెనక చూస్తుందన్న. ఇప్పుడు డోర్నాల బస్ స్టాండ్కి వెళ్తున్నాం. చుట్టుపక్కల ఒకసారి చూసినట్లయితే మొత్తం పచ్చదనం, ఎక్కడ చూసినా పొగ మంచుతో కమ్ముకొని ఉంది. ఈ ఆటో అన్న ఒక దగ్గర ఆపాడు పార్సల్ కోసం. జాయ్ని వాళ్ళ మమ్మీని చూడండి ఎలా ఉందో, జాయ్ ఎంతగా ఆడుకుంటుందో. మాకు కొంచెం డౌట్గా ఉంది, మార్నింగ్ నుంచి జ్వరం వచ్చిందో లేదో ఇంకా కన్ఫామ్ అయితే తెలియదు. తర్వాత ఏమైందంటే ఆటో అన్న వచ్చిండు, మళ్ళీ పార్సల్ దాన్ని వెనకేసి ఒక కంపెనీ దగ్గర ఆపిండు. చుట్టుపక్కల ఎలాంటి బండ్లు మాత్రం నిర్మానుష్య ప్రదేశాల్లో ఆపిండు. మాకు కొంచెం భయంగా అనిపించినా కానీ చివరికి డోర్నాలకైతే సురక్షితంగా చేరుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే సైనింగ్ బోర్డులు ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, ఎక్కడెక్కడ టౌన్స్కి వెళ్ళాలో బోటింగ్ ఉన్నాయి. బోటింగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. తర్వాత 2 కోతులు వచ్చినాయి, మనం కొంచెం పరిచయం పెట్టినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బస్సు ఉంది, మార్కాపురంకి బస్సు ఉంది, కానీ డ్రైవర్ అయితే 7 o'clock వెళ్తా అన్నాడు. మాకు ముందే 1 hour బస్ స్టాప్లో ముందు ఉండాలని చెప్పి తొందరగా వెళ్ళాం. ఇక్కడ జెసినా, జాయ్, నేను కొద్దిసేపు వాళ్ళ మమ్మీ మళ్ళొస్తాను అక్కడ వెళ్ళింది. మేమిద్దరం ఆడుకుంటున్నాం. జాయ్ కొంచెం చలికి వచ్చింది కదా, కొంచెం దిగులుగా ఉంది. చివరికి అట్లో ఇట్లా వేసి ఆమెను నవ్వుపీయడం అయితే చేసిన. ఇప్పుడు జర నవ్వుతుంది, మంచిగా ఉంది. మళ్ళీ కోతులు వచ్చినాయి, ఆ కోతులతో ఇద్దరం ఆడుకుంటా ఉండేసరికి మళ్ళీ అలానే ఉన్నాం. బస్ స్టాండ్ మొత్తం ఒకసారి ఇద్దరం కలిసి తీసాం. తర్వాత మళ్ళీ అదే ఆటోలో మార్కాపురానికి బయలుదేరాం. వెళ్ళే మార్గంలో ఫుల్ చలి ఉండడం వల్ల ముగ్గురం ఇలా సెల్ఫీ తీసుకోవడం జరిగింది. తర్వాత చివరిగా మార్కాపురం బస్ స్టాండ్లో దిగి టిఫిన్ చేసి అక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బస్ స్టాండ్లకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు నెల్లూరు బస్సు ఉంది, ఒంగోలు బస్సు నాన్ స్టాప్ అంట, ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. తర్వాత అలానే బస్ స్టాండ్కి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యం అయింది అనుకున్నాం, కానీ బస్సు కూడా ఇంకా రాలేదు. బస్సు వచ్చే టైం వరకు ఏం చేయాలో అలానే కూర్చున్నాం. జాయ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఆమె బిస్కెట్ తినుకుంటూ టైం పాస్ చేస్తుంది. వాళ్ళ అమ్మనేమో కొంచెం టీ తాగుతుంది, టీ తాగుకుంటూ కూర్చుంది. జాయ్